హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా తొందరగా చేసుకునే రాజ్మా సలాడ్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు రాజ్మా తీసుకుంటున్నాను. రాజ్మా 3-4 కలర్స్లో ఉంటాయండి. నేను ఈ టైప్ ఆఫ్ రాజ్మా తీసుకుంటున్నాను. అందులో బౌల్ నిండా వాటర్ పోస్తే అవి బాగా నానుతాయి అన్నమాట. సో బౌల్ నిండా మనము వాటర్ పోసి పెట్టుకోవాలి. సో నానిన తర్వాత రాజ్మా ఇలా ఉంటుందండి. చాలా మనకు డబల్ క్వాంటిటీలో కనిపిస్తాయి అన్నమాట. ఇలా మనము వేలుతో గట్టిగా ప్రెస్ చేస్తే 2 పీసెస్గా కట్ అయిపోతుంది అన్నమాట. సో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో ఇలా రాజ్మాతో ఒక్కసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇలా బాగా నానిన రాజ్మాని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా నానితేనే మనకు రాజ్మా అనేది బాగా ఉడుకుతుందండి. సో నైట్ అంతా నానబెట్టుకోండి. నేను తీసుకున్న 1 కప్పు రాజ్మాకి నేను 2 కప్పుల వాటర్ వేసుకోండి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసి 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 4 విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత ఇలా ఒక జాలి గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రాజ్మాని ఒక బౌల్లోకి తీసుకొని సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఒక చిన్న పచ్చిమిరపకాయ కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక కీరా కూడా వేస్తున్నానండి. కీరా వేసుకుంటే సలాడ్లోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. క్యారెట్ తురుము, సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా ఒక టమాటో కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసాను. కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. మనం నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా నేను ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇంకొంచెం రాజ్మా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుంటే రాజ్మా సలాడ్ రెడీ అయిపోతుంది. ఇందులో మనం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. మనం పైన కొంచెం డ్రెస్సింగ్ లాగా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫైనల్గా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే డిన్నర్గా కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్. మనం వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టుకొని తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్గా. చాలా బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ ఓన్లీ కీరా, టొమాటో, ఆనియన్స్ మాత్రమే యూస్ చేశానండి. చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ మనము కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఇదండి సింపుల్గా చాలా టేస్టీగా మనం ఈజీగా చేసుకునే వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.